లీడర్స్ తో మాట్లాడదాం సార్ అంటే మళ్ళొకసారి టైం తీసుకోవడం జరిగింది. యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ అందరం తెచ్చుకోవాల్సింది ఏంటంటే సార్, మనీ అంటే 2-3 పాయింట్స్ చెప్తా మీకు. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని కరెక్ట్ గా ఒక 2-3 పాయింట్స్ చెప్తా. మీరు ఎంత క్లారిటీగా తీసుకుంటే అంత మంచిది సార్. ఒకటైతే గ్యారంటీడ్, ఆల్ ద లీడర్స్ ఆర్ అర్నింగ్ గుడ్ టాటాలో, నో డౌట్ దాంట్లో. కాకపోతే మీరు మిమ్మల్ని అంటే మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఎగ్జాక్ట్ గా నా పొటెన్షియల్ ఎంత అయితే ఉందో, అంటే మిమ్మల్ని మీరు అడుక్కోవాలి క్వశ్చన్. అంటే నా పొటెన్షియల్ కు తగ్గట్టు నేను ఎర్న్ చేస్తున్నానా లేదా, ఆ క్వశ్చన్ మీకు మీరు వేసుకోవాలి యాక్చువల్ గా. ఒకవేళ ఆన్సర్ లేదు, నా పొటెన్షియల్ కంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నా, లేకపోతే పొటెన్షియల్ కు ఈక్వల్ సంపాదిస్తున్నానంటే, నో డౌట్ యు ఆర్ ఎన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ ఆర్ యు ఆర్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద వరల్డ్ నన్ను అడిగితే. బట్ చాలా మందికి ఆన్సర్ ఏమొస్తుందంటే, సార్ నా పొటెన్షియల్ కి తగ్గట్టు నేను సంపాదించట్లేదు, ఇంకా కొంచెం సంపాదించగలుగుతా అనే ఒక పాయింట్ చాలా మందికి వస్తుంది. ఈవెన్ మీకు అందరి ముందర డైరెక్ట్ చెప్తున్నా, నా పొటెన్షియల్ కు తగ్గట్టు నేను ఇంకా సంపాదించట్లేదు, నేను ఐ కెన్ ఇంక్రీజ్ మై ఇన్కమ్ అండి, అందుకే నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నా. నేను ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో లాస్ట్ 1 year నుంచి అడుగుపెట్టిన నేను ట్రైనింగ్ లో. అండ్ మీకు ఓపెన్ గా చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ ఈ ఇండస్ట్రీలో ఇంకా చాలా రోజులు కంటిన్యూ అవుతాను, నో డౌట్. నేను డిసైడ్ చేసుకొని వస్తున్నా నేను ఇందులోకి. అండ్ పర్టికులర్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను టీసీఎస్ లో పనిచేసిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో 12 సంవత్సరాల కింద. అదృష్టం ఏంటంటే మళ్ళీ టాటా ఏఐఏతో వర్క్ చేయడం అనేది నాకు అంటే టాటా సంస్థ అనేది నాకు ముందు నుంచి కూడా ఒక అటాచ్మెంట్ ఉంది. బికాజ్ నేను నా ఫస్ట్ జాబ్ 10 years, అండ్ ఆ తర్వాత జాబ్ వదిలేసిన బిజినెస్ లోకి వచ్చిన. నేను మోటివేషనల్ స్పీకర్ అని మీరు అనుకున్నా కూడా నేను బిజినెస్ మ్యాన్ అండ్ సేల్స్ మ్యాన్. మాటల నమ్ముకుంటున్న సేల్స్ మ్యాన్, ట్రైనింగ్ల నమ్ముకుంటున్న సేల్స్ మ్యాన్. సో నాకు సేల్స్ తెలియదు అని ఎవరన్నా అంటే అది రాంగ్. సో క్లియర్ గా ఉండండి, నా సేల్స్ నేను చేస్తా, మీ సేల్స్ మీరు చేస్తారు. మీ అదృష్టం ఏంటంటే మీకు టీం పెట్టుకొని సేల్స్ చేసే అవకాశం ఉంది. నాకు కూడా ఉంది, కానీ నేను ఇంకా అది చేయట్లేదు. ఆగను, నేను సింగిల్ గా ఒక డిఫరెంట్ మోడల్లో వెళ్తున్నాను. ఫ్యూచర్ లో ఐ మే హ్యావ్ డిఫరెంట్ టీమ్స్. బట్ నేను టీం ని పెట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే సార్, నేను ఇచ్చిన క్వాలిటీ అట్లాంటి టీం నాకు దొరకాలి, అది నాకు కుదరదు వీటిలలో. దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి ట్రైనింగ్ లో, అది మీకు కొంచెం అనవసరమైన సబ్జెక్ట్, దాంట్లో డీపర్కి వెళ్ళొద్దు మనం. ఇప్పుడు సేల్స్ లలోకి వస్తే సార్, మీరు రిక్రూట్ చేసుకుంటున్నారు చాలా మంది. 2-3 తప్పులు జరుగుతున్నాయి సార్. యాక్చువల్ గా 3 పాయింట్స్ ని మీ ముందర ఉంచుతాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, టీమ్ ని రిక్రూట్ చేసుకోవడంలో కొందరు ఫెయిల్ అవుతారు, టీమ్ ని రిక్రూట్ చేయడంలో చాలా మంది పాస్ అవుతారు. నేను 1 or 2 people, కొందరు ఏంటంటే ఇనీషియల్ గా రిక్రూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రిక్రూట్ చేసిన తర్వాత రెండో యాక్షన్ ఏమవుతుంది అంటే, రిటైన్ చేయడంలో చాలా మంది లీడర్స్ ఫెయిల్ అవుతారు సార్. ఎందుకంటే రిక్రూట్మెంట్ వేరు, రిటైనింగ్ వేరు. రిక్రూట్మెంట్ ఏమో తీసుకురావడం, అది యాక్చువల్లీ చెప్పాలంటే 1% యాక్టివిటీ ఆర్ 10% యాక్టివిటీ. నిలబెట్టడం 90% యాక్టివిటీ. మళ్ళీ దాంట్లో డివైడ్ చేస్తున్నా, రిక్రూట్ చేయడం 10% యాక్టివిటీ, నిలబెట్టడం ఒక 20-25% యాక్టివిటీ. ఆల్మోస్ట్ అది మీకు కలిపితే 35% అవుతుంది. మిగిలిన 65% యాక్టివిటీలో వాళ్ళతోని సేల్స్ చేపించడం వస్తుంది. సో దట్ ఈస్ ద థర్డ్ యాక్టివిటీ. రిక్రూట్మెంట్ చేయడము, నిలబెట్టడము, రిటైన్ చేయడము, వాళ్ళతో రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడము. దీన్ని 3 R's అని కూడా అనొచ్చు, దానికి ఎవరు నేమ్ ఇయ్యలేదు, నేను జస్ట్ మీకు గుర్తుంచుకోవడానికి చెప్తున్నా. 3R మోడల్: రిక్రూట్, రిటైన్, రిజల్ట్స్. సో ఇక్కడ రిక్రూట్మెంట్ లో కొందరు ఫెయిల్ అవుతారు, రిక్రూట్మెంట్ చేసి రిటైన్ లో కొందరు ఫెయిల్ అవుతారు, రిక్రూట్ చేసి రిటైన్ చేసి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే దగ్గర కొందరు ఫెయిల్ అవుతారు. ఈ 3 చేసే వాళ్ళు కొందరు ఉంటారు, ఆర్ 3 చేసే వాటిల్లో కొంత పర్సెంట్ అందరు కూడా చేస్తుండొచ్చు. అదర్వైజ్ మీరు ఇంత అద్భుతమైన లీడర్స్ ప్లాట్ఫామ్ లో ఉండరు. అర్నింగ్స్ కూడా చాలా మంది బాగుంటాయి, కానీ ఇంకా పెంచుకునే మోడల్ మీ దగ్గర ఉంది సార్. కానీ గమ్మత్తైన తప్పేం జరుగుతుంది లైఫ్ లో అంటే, మిడిల్ క్లాస్ నుంచి ఒక లెవెల్కి ఎదిగేసరికి మనం తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్కి వస్తాం. కంఫర్ట్ జోన్ ఎందుకు వస్తాము అంటే, అష్ట కష్టాలు పడుకుంటా 5-10 వేలు శాలరీలతో వచ్చి, ఆ తర్వాత స్లోగా ఇన్సూరెన్స్ లకు, ఇండస్ట్రీలకు వచ్చి ఒక 50,000, 1,00,000, 2 లక్షలు చూడంగానే ఖచ్చితంగా ఓ పర్సన్ కంఫర్ట్ జోన్ లోకి వస్తాడు యాక్చువల్ గా. బికాజ్ ఎందుకంటే బేసిక్ నీడ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. అయితే ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నా, అక్కడి నుంచి మనం సంపాదన పెంచుకుందామనే తపన ఉంటది, కానీ చాలా సార్లు ఏం మిస్ అవుట్ అవుతామంటే, ఈ సంపాదన పెంచుకోవాలంటే ఏం చేయాలి అనే విషయం మీద మెజారిటీ ఆఫ్ పీపుల్ మిస్ అవుతున్నారు సొసైటీలో సార్. దాన్ని మీ ముందర ఉంచుతా నేను. నిన్న కూడా నేను లెజెండ్స్ టీమ్ లో చెప్పినా, మీ ముందర రిపీట్ చేస్తున్నా. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎప్పుడైతే చేస్తామో సార్, అప్పుడే పైసలు పెరుగుతాయి. పర్సనాలిటీ డెవలప్ చేయకుండా పైసలు పెరిగాయి. ఈ పాయింట్ ను చాలా క్లియర్ కట్ క్లారిటీతో జనాలు చెప్పడం లేదు.
ఎందుకు పర్సనాలిటీ డెవలప్ చేయకపోతే పైసలు పెరిగాయి అంటే, యాజ్ ఆఫ్ టుడే మీకు ₹1,00,000 నెలకొస్తున్నా, 2,00,000 నెలకొస్తున్నా, 3,00,000 నెలకొస్తున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3,00,000 తీసుకుందాం లీడర్ కు. 3,00,000 నెలకు అంటే 36,00,000 సంవత్సరానికి వచ్చినాయి. ఇది తక్కువ నంబర్ లీడర్ కు నాకు తెలుసు, బట్ ఒకసారి ఉత్తగా మీ ముందర వచ్చుకున్నా. 3,00,000 నెలకు 36,00,000 సంవత్సరానికి సంపాదిస్తున్న లీడర్ యొక్క పర్సనాలిటీ వాల్యూ ఈజ్ 36 lakhs. మన పర్సనాలిటీ 36 lakhs అంత ఉన్నప్పుడు 36 lakhs ఎర్న్ చేస్తాం, కానీ 36 lakhs ఎర్న్ చేసిన తర్వాత పర్సనాలిటీ మారదు. అండ్ ఇప్పుడు దాన్ని 48 lakhs చేయాలి సంవత్సరానికి, అంటే 4 లక్షల నెలకు చేయాలంటే పర్సనాలిటీని 36 లక్షల వాల్యూ నుంచి 48 లక్షల వాల్యూకు ఇంక్రీజ్ చేసినప్పుడు, ఇంప్రూవ్ చేసినప్పుడు మాత్రమే పైసలు పెరుగుతాయి, కానీ అదర్వైజ్ పెరిగాయి. మరి అక్కడ ఏమేమి మిస్ అవుతుండొచ్చు అంటే ఈ తప్పులు జరుగుతాయి. రిక్రూట్ చేస్తున్నాము, జనాలను నిలబెట్టలేకపోతున్నాము. ఆ రెండో ప్రాబ్లం ఉంటది. 10 మందిని నిలబెట్టినము, 11వ పర్సన్ తెచ్చినప్పుడు ఏమైతుంది, చాలా మందికి ఇది జరుగుతుంది సార్. మీకు ఓపెన్ గా చెప్తున్నా, నేను టీమ్ బిల్డింగ్ స్కిల్స్ లలో కానీ, సేల్స్ స్కిల్స్ లలో కానీ చాలా పర్ఫెక్ట్. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో చాలా క్లియర్ గా తెలుసుకున్నారు. 11వ లీడర్ ను తీసుకున్నప్పుడు ఏమైతుంది తెలుసా, 10 మంది లీడర్లు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారు, నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నా. 11వ లీడర్ ను తెచ్చినప్పుడు తెలియకుండానే ఈ 11వ పర్సన్ ఎంటర్ అవుతాడు. మనం శ్రద్ధ ఆయన మీద పెట్టినప్పుడు 10 మందిలో ఒకడు మిస్ అయిపోతాడు. మనకు చాలా సార్లు అర్థం కాదు. 12వ పర్సన్ తీసుకొచ్చిన మళ్ళా ఇంకొకటి మిస్ అయ్యాడు. అల్టిమేట్లీ మన దగ్గర చెక్ చేసుకుంటే 10 మంది మిగులుతారు. ఎందుకు ఇది 10 మంది మిగులుతున్నారని ఎప్పుడు మనను మనం క్వశ్చన్ వేసుకోము. ఎందుకు మిగులుతారు తెలుసా, మీ క్యాపబిలిటీ లీడర్షిప్ లో 10 మందిని లీడ్ చేసే లీడర్షిప్ క్యాపబిలిటీ మీ దగ్గర ఉన్నప్పుడు, ఇంకిందరిని తెచ్చినప్పుడు కూడా 12 మందిని లీడ్ చేసే క్యాపబిలిటీ మన దగ్గర లేదు. కాబట్టి ఇద్దరు వస్తారు, ఇద్దరు పోతారు, ఇద్దరు వస్తారు, ఇద్దరు పోతారు. ఎప్పటికీ మన దగ్గర 10 మందే మిగులుతారు. ఈ 10 మంది మిగిలినప్పుడు మన సంపాదన పెరగదు. ఈ ప్రాబ్లం ని చాలా మంది ఐడెంటిఫై చేయకుండా గమ్మత్తైన చిన్న 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 మిస్టేక్స్ ఇవన్నీ, కానీ ఆషామాషి అయితే కాదు. అండ్ అట్ ద సేమ్ టైం టీమ్ ని రిక్రూట్ చేసుడు ఈజీ కాదు, నిలబెట్టడం ఈజీ కాదు, ఆర్ వాళ్ళతోని పని చేయించుడు ఈజీ కాదు. ఆర్ లాస్ట్ స్టెప్ ఏంది తెలుసా సార్, వాళ్ళను లీడర్లు చేయడం. 4 స్టెప్పులు ఉంటాయి ఇందులో. రిక్రూట్, నిలబెట్టుడు, రిటైన్, థర్డ్ రిజల్ట్స్ కొట్టించి ఆయనను మళ్ళీ మన కింద ఇంకొక లీడర్ లాగా తయారు చేయడం. ఈ 4 స్టెప్స్ ఈజీ అని నేను ఏ యాంగిల్ అనని ఎవరితోని కూడా, కానీ కష్టపడి మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ చేయొచ్చు సార్. ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే జనరల్ గా ఇంకొక ప్రాబ్లం ఏముంది, పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలని జనాలకు తెలియదు క్లియర్ గా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సబ్జెక్ట్ ఎవరు చెప్తలేరు. ట్రైనింగ్లలో మాలాంటోడు ఎప్పుడన్నా చెప్తామనగానే ఏమంటారు తెలుసా, అందరూ ట్రైనింగ్ బోర్ అని ఫీల్ అవుతారు. ట్రైనింగ్ బోర్ అంటిరి, డెవలప్ అవుతలేమంటారు. అట్లెట్లా డెవలప్ అవుతారో నాకైతే ఇప్పటి వరకు తెలియదు సార్. ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇక్కడ రిక్రూట్ చేయాలి, నిలబెట్టాలి, రిటైన్ చేయాలి, థర్డ్ రిజల్ట్స్ కొట్టియాలి, ఫోర్త్ వాళ్ళని లీడర్లు తయారు చేయాలి. ఈ 4 స్టెప్స్లలో మనం పర్ఫెక్ట్ ఉన్నాం. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పార్ట్లలో మిస్ అవుతుంటాం. ఎక్కడ మిస్ అవుతున్నామో మనకు క్లారిటీగా తెలియదు. తెలిస్తే టీం పోదు, టీం పెరుగుతుంది. టీం పెరగడం ఆషామాషి కానే కాదు. సంపాదన పెరగాలంటే టీం పెరగాలి, టీం పెరగాలంటే స్కిల్స్ పెరగాలి, స్కిల్స్ పెరగాలంటే మనము నేర్చుకునే విధానం మారాలి, ఆర్ ట్రైనింగ్స్ అటెండ్ చేసే విధానం మారాలి. సొసైటీలో ట్రైనింగ్స్ కంటిన్యూస్ గా వినాలనే అలవాటు జనాలకు లేదు. అట్ ద సేమ్ టైం నాకు మళ్ళీ తెలుసు, టాటాలో కంటిన్యూస్ ట్రైనింగ్స్ అయితే మీరు అందరు వింటారు, అటెండ్ అవుతారు. పాయింట్ ఏంటంటే సిన్సియర్ గా ట్రైనింగ్ విని ఆ రోజు ఒక పాయింట్ నేర్చుకొని దాన్ని తెల్లారి నుంచి ఆచరిస్తున్నామా లేదా. ఎందుకంటే విని మర్చిపోవడం గ్రేట్నెస్ కాదు. విని ఇవాళ నుంచి నేర్చుకున్న ట్రైనింగ్ లో 1, 2 పాయింట్లు తీసుకొని నేను ఆచరిస్తున్నానా లేదా రేపటి నుంచి. ఆచరించినప్పుడు ఏమైతుంది, నా దినచర్యల భాగమై నా పర్సనాలిటీలో భాగమైతుంది. ఆచరణ అయినప్పుడు ఏమైంది, నా పర్సనాలిటీలో ఒక్క అడిషన్ జరిగింది. ఒక్క అడిషన్ జరిగినప్పుడు ఏమైతుంది తెలుసా, నా పర్సనాలిటీ మారుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇంత డెప్త్ ల ట్రైనింగ్ గురించి జనాలకు తెలియదు. దీనికి ఎవ్వడు భయపడతలేడు. మీ అందరి ముందర ఈ పాయింట్ ను క్లియర్ గా ఉంచడానికి నేను ఏమాత్రం భయపడతలేను. ఎందుకంటే ఇది రిక్రూట్ చేసారు, టీమ్ ని రిక్రూట్ చేసినప్పుడు మీరు ట్రైనింగ్స్ ఇస్తారు, మన అడ్మిన్ ట్రైనింగ్ ఇస్తుంది, టాటా అందరు ట్రైనింగ్స్ ఇస్తారు, నో డౌట్. నాకు మళ్ళీ చెప్తున్నా, ట్రైనింగ్స్ టాటాలో చాలా బాగా జరుగుతాయి, నేను ఒప్పుకుంటా దాన్ని. కానీ నా పాయింట్ ఏమంటున్నా, కంటిన్యూస్ గా వాళ్ళకు ట్రైనింగ్స్ కనుక ఎక్స్పోజ్ చేసినప్పుడు తెలియకుండానే ట్రైనింగ్స్ కు జనాలు అడిక్ట్ అవుతారు. తెలియకుండా ట్రైనింగ్స్ కు మంచి విషయాలకు జనాలు అడిక్ట్ అయినప్పుడు డెవలప్మెంట్ స్పీడప్ అవుతుంది అందరిది. అండ్ అట్ ద సేమ్ టైం రిక్రూట్ చేసిన పర్సన్ కు సేల్స్ స్కిల్స్ నేర్పాలి. సేల్స్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి యాక్చువల్ గా, కనెక్షన్ ఎట్లా చేయాలి, కనెక్షన్ తర్వాత అపాయింట్మెంట్ ఫిక్సింగ్ ఎట్లా చేయాలి, తర్వాత ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి, ఆ తర్వాత ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేయాలి, ఆ తర్వాత క్లోజర్ ఎట్లా చేయాలి, క్లోజర్ కాకపోతే ఫాలో త్రూ ఎట్లా చేయాలి,
ఈ మొత్తం స్కిల్స్ 1 by 1 స్కిల్స్ అద్భుతంగా నేర్చే ప్రక్రియ చాలా మంది సేల్స్ వాళ్ళకు రాదు. ఎందుకంటే మీరు సేల్స్ లో ఎక్స్పర్ట్స్ కానీ టీచింగ్ లో ఎక్స్పర్ట్స్ కాదు. ఇది పెద్ద అనదర్ ప్రాబ్లం. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేసిన సార్. నేను ఎందుకు మాట్లాడితే ప్రాబ్లం ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తా గానీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశం కాదు. మీకేదో ఆపోజిట్ మాట్లాడితే నేను గొప్పని కాదు సార్. మీకు ప్రాబ్లం ని చెప్పి ఐడెంటిఫై చేయించి దాన్ని కరెక్ట్ చేసి మీరు డెవలప్ అయితే నేను డెవలప్ అవుతా కానీ మీరు డెవలప్ కాకుంటే నేను డెవలప్ గాను. ఒక ట్రైనర్ ఎప్పుడు డెవలప్ అవుతాడు తెలుసా? ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ జనాలు నచ్చి ఆచరించి ఈయన ట్రైనింగ్ వల్ల మేము బాగుపడ్డాం అన్నప్పుడు ట్రైనర్ డెవలప్ అవుతాడు సార్. అప్పటిదాకా ట్రైనర్ డెవలప్ కాడు. నేను ఇంకోటి మీకు చెప్తున్నా, నేను జాబ్ చేస్తలేను. మీరు లీడర్లు అనుకోవచ్చు నేను ఏదో జాబ్ చేసి మీకు స్టోరీలు చెప్తున్నా. 12 ఏళ్ల కింద జాబ్ వదిలేసిన మీరు ఫ్రీలాన్సరే, నేను ఫ్రీలాన్సరే. మీ పైసలు మీరు సంపాదిస్తున్నారు, నా పైసలు నేను సంపాదిస్తున్నా. మీరు సేల్స్ చేసి పాలసీ సేల్ చేసి పైసలు సంపాదిస్తున్నారు, నేను ట్రైనింగ్ సేల్ చేసి పైసలు సంపాదిస్తున్నా. మన ఇద్దరము ఫ్రీలాన్సర్లమే. 12 సంవత్సరాల కింద జాబ్ వదిలేసిన చచ్చిపోయేదాకా నేను జాబ్ చేయ. మీరు గుర్తుంచుకోండి అందరూ. బ్యాక్ ఓన్. ఎందుకు తెలుసా? ఇది బిజినెస్ లైన్ మనందరిది. ఇక్కడ పైసలు ఖతర్నాక్ ఉన్నాయి. పైసలు ఖతర్నాక్ ఉన్న ఒక మాట వాస్తవం, కానీ నేర్చుకుంటే పైసలు ఇంక్రీజ్ అవుతాయి అనే విషయం చాలా మంది మిస్ అవుతున్నాం సార్ లీడర్లు. ఇంకొక చిన్న తప్పు చేస్తున్నారు, మీ అందరి ముందర ఉంచుతున్నా. మళ్ళీ చెప్తున్నా, తప్పులు అని ఎందుకు మాట్లాడుతున్నా. ఒప్పులు 100 ఉన్నాయి మీ దగ్గర, అవి మీకు తెలుసు. పాలసీలు అమ్ముతారు, సూపరు. టీం రిక్రూట్ చేస్తారు, సూపరు. హార్డ్ వర్క్ చేస్తారు, సూపరు. ఏండ్ల నుంచి ఇండస్ట్రీని పట్టుకొని ఉన్నారు, ఏండ్ల నుంచి కంపెనీని పట్టుకొని, ఇట్లా 100 విషయాలు మంచి ఉన్నాయి. దీన్ని నేను రిపీట్ ఎందుకు చేస్తలేనంటే మంచి ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఎక్కడెక్కడ చిన్న తప్పులు పోతున్నాయో వాటిని మీ ముందర ఉంచితే మీకు అర్థమైతే స్లోగా కరెక్ట్ చేసుకుంటారనే పాయింట్ అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆడియన్స్ లో ఎవరెవరు లీడర్లు ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఈ డేటా నాకు తెలియదు సార్. ఇన్ కేసు నేను హాల్లో కూర్చొని మీ ముందర మాట్లాడితే నేను అన్ని విషయాలు గమనించేటోని. అండ్ అట్ ద సేమ్ టైం మీకు అనుగుణంగానే ఆ రోజు మాట్లాడతా ఆఫ్లైన్ ఉన్నప్పుడు. బట్ ఆఫ్లైన్ ట్రైనింగ్ జరగాలంటే అసలు ట్రైనింగ్ మనందరం అటెండ్ చేయాలని లీడర్స్ కూర్చున్నప్పుడు నేను వచ్చి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ లో నేను ఎక్స్పోజ్ కావాలి మీ అందరికి. రెండోది ఆన్లైన్ ఇంకొకటి ఎందుకు చెప్తున్నామంటే, ఇంకొక చిన్న పాయింట్ మీ అందరి ముందర మళ్ళీ ఉంచుతున్నా. నేను ట్రైనింగ్ కు మనీ స్పెండ్ చేసే అలవాటు లీడర్లకు లేదు. ఎందుకు ఈ పాయింట్ ఓపెన్ గా చెప్తున్నా అంటే, ట్రైనింగ్ కే అని కాదు సార్. యాక్చువల్ గా మన టీం ని రిక్రూట్ చేసినాం, మన టీం కు ట్రైన్ చేయడానికి ఒక 5%, 2%, 1% మనీ వాళ్ళకి ఇన్వెస్ట్, అంటే మీరు ఆల్రెడీ చేస్తారు ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ చేస్తారో నాకు తెలుసు. వాళ్ళకు సర్వీస్ ఇవ్వడంలో ఖర్చు పెడతారు, వాళ్ళకు మధ్యలో కొన్ని గెట్ టుగెదర్లకు మీకు ఖర్చు పెడతారు. అవన్నీ మీరు పెడతారు, నేను పెట్టనంటలేను. అది పెడుతూ ఇప్పుడు గెట్ టుగెదర్లు లేకపోతే వాళ్ళకు సర్వీస్ ఇవ్వడము, మిగిలిన యాక్టివిటీస్ అన్నేమో వాళ్ళను ఎంగేజ్ చేయడానికి చేస్తున్నారు. నా క్వశ్చన్ ఏం తెలుసా? ఎంగేజ్ చేయడానికి పైసలు ఖర్చు పెడుతున్నారు, కానీ డెవలప్మెంట్ కి ఎక్కడ పైసలు ఖర్చు పెడుతున్నాం మనము? ఎక్కువ కాదు, మినిమం బడ్జెట్ లో. ఇప్పుడు మనం యాక్చువల్ గా అర్థం చేసుకుంటే, నాకు హైదరాబాద్ లీడర్లు అందరు తెలియదు, కానీ నాకు నరేందర్ సారు, నాగమల్లారెడ్డి సార్ తెలుసు. వాళ్ళ అర్నింగ్ క్రోర్స్ లో ఉంది సార్, మీకు చాలా మందికి తెలుసు. మరి మనం ఎందుకు అంత కాకుండా ఎందుకు పోటీ పడతలేం వాళ్ళతోని? ఎందుకని మనము అంటే అంత నంబర్లు మనం అచీవ్ కాలేము అని ఎందుకు అనుకుంటున్నాం? కొందరు అందరని కాదు, కొందరేమో పోటీ పడతారు. నాకు తెలుసు ఒక 10 మంది, 15, 20 మంది లీడర్లు ఏమో ఖతర్నాక్ పోటీ పడతారు వాళ్ళతో. నాకు వాళ్ళు అంటే నంబర్స్ తెలుసు, వాళ్ళు ఎవరెవరు అని రఫ్ గా. బట్ అదర్వైజ్ మిగిలిన లీడర్లు అందరూ కూడా టీం ఎందుకు అగ్రెసివ్ గా పెంచుకోకూడదు? పెంచుకున్న టీం తోని మోర్ సేల్స్ చేసినప్పుడు మోర్ మనీ వస్తుంది. కాబట్టి మోర్ మనీ వచ్చినప్పుడు ఒక పార్ట్ ఆఫ్ మనీని మనం ఎక్కడన్నా రిక్రూట్మెంట్ యాక్టివిటీకి, ఎక్కడన్నా బ్రాండింగ్ యాక్టివిటీకి, ఎందుకని ఆ ప్లానింగ్ చేయట్లేదు? ఇంకోటి సార్, చేద్దామని అందరికీ తపన ఉంటది, కానీ ఎప్పుడు స్టార్ట్ చేయాలో తెలియదు. ఈ దీన్ని ఏమంటారంటే ప్రొక్రాస్టినేషన్ అంటాం. ఆ మైండ్ లో 100 ఐడియాలు ఉంటాయి, మనం ఆచరించం. ఎందుకంటే ఈ ప్రొక్రాస్టినేషన్, డిలేయింగ్ థింగ్స్ నడుస్తుంటాయి. ఇక్కడ చాలా హెల్ప్ ఎక్కడ అవుతుంది అంటే, మేము చాలా సార్లు చూసినాము, రిక్రూట్మెంట్ లో, రిటైనింగ్ లో, లీడర్షిప్ బిల్డింగ్ లో, సేల్స్ స్కిల్స్ నేర్పడంలో, ఈ 4 యాక్టివిటీస్లలో ట్రైనింగ్స్ చాలా 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 బాగా హెల్ప్ అవుతున్నాయి, మేము చూస్తున్నాము. మళ్ళీ చెప్తున్నా నేను మీకు, ఏదో స్వార్థం, నా స్వార్థం అనుకోవద్దు. ట్రైనింగ్స్ పెట్టిస్తే వీనికి పైసలు వస్తాయని అనుకుంటే మీరు 100% మిస్టేక్స్. నేను చచ్చిపోయే వరకు మీరు ట్రైనింగ్స్ తీసుకోకుండా నేను ట్రైనింగ్స్ చేసుకుంటా ఎక్కడో మూల దగ్గర. నాకు అలవాటు, ఎట్లా ట్రైనింగ్ సెల్ చేయాలో తెలుసు నాకు. కానీ మీరు దాన్ని యాక్టివిటీని కరెక్ట్ గా పట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్ తో మీ ముందర ఉంచుతున్నాం తప్ప, ఒక నెగిటివ్ యాటిట్యూడ్ తోని కానీ నెగిటివ్ ఆలోచనతోని దీన్ని తీసుకుంటే మాత్రం సార్ ఇది 100% బ్లండర్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను మీకు ఒకటి చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ పెట్టనప్పుడు, ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఏం డిఫరెన్సెస్ వస్తాయో కూడా చూడండి.
నిజంగానే పెట్టిన తర్వాత కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఆపేసేద్దాం. దానిలో పెద్ద ఫరక్ ఏం పడుతుంది సార్? కొంచెం స్టార్ట్ చేస్తాము, రెండో మూడో చేసినాం, వర్కౌట్ కాలేదు, క్లియర్ గా రాము సార్ ముందర పెట్టొచ్చు, ప్రసాద్ సార్ కి చెప్పొచ్చు, సార్ ఈ మోడల్ వర్కౌట్ కాదు, వేస్ట్, వి విల్ ఫైండ్ అవుట్ అన్ అనదర్ మోడల్ అని చెప్పి, వై నాట్ వి ట్రై ఏ డిఫరెంట్ మోడల్. ఇక్కడ కొంచెం చిన్న డిఫరెన్సెస్ చాలా మందిలో చూసిన సార్ నేను. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మీరు అనొచ్చు, ఇన్ని రోజుల నుంచి 7 ఏళ్ల నుంచి నేను ట్రైనింగ్ లో ఉన్నా, ఒక 1000 ట్రైనింగ్లు పైగా చేసిన సార్, సేల్స్ ట్రైనింగ్లు. నేను ఒక 2-3 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చిన నేను. కాకపోతే మేజర్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లకు నేను ఎంటర్ ఎందుకు కాలేదు తెలుసా? కొంచెం ప్రీమియం ఛార్జ్, అంటే ప్రీమియం ఛార్జ్ చేస్తాను నేను ఇన్ జనరల్ గా, అది మిగిలిన వాళ్ళు తీసుకోలేకపోయారు. బట్ యాజ్ ఎ టాటా ఆర్గనైజేషన్ 1 year నుంచి యాక్చువల్గా తీసుకోగలిగారు. బికాజ్ మన ఆర్గనైజేషన్ పవర్ఫుల్, లీడర్స్ పవర్ఫుల్, అట్ ద సేమ్ టైం అడ్మిన్ పవర్ఫుల్, రాము సార్ వీళ్ళందరూ డిఫరెంట్ వేలో వెళ్తున్నారు, అందుకని ఆ రిజల్ట్స్ మారుతున్నాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా సార్, రిక్రూట్మెంట్ యాక్టివిటీ పెంచాలి మనందరము డిఫరెంట్ వేస్ లో. 2, రిక్రూట్ చేసిన పర్సన్స్ నిలబెట్టడం, సీరియస్ గా వర్కౌట్ చేయాలి. నిలబెట్టడంలో కొన్ని చాలా గమ్మత్తైన మిస్టేక్స్ వస్తాయి మన దగ్గర. నిలబెట్టిన పర్సన్స్ కు సేల్స్ నేర్పించడం, సేల్స్ నేర్పించిన పర్సన్ కు లీడర్షిప్ బిల్డ్ చేయడం. ఈ 4 సెగ్మెంట్స్ లో 1 ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంటే నంబర్స్ పెరుగుతాయి సార్. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ మీ ముందర ఉంచదలుచుకున్నా, నిన్న లెజెండ్స్ తో కూడా మాట్లాడినా, మీ ముందర కూడా మాట్లాడినా, ఎండిఆర్టీ మనం గొప్పగా మాట్లాడతాం సార్, విచ్ ఇస్ 100% కరెక్ట్. అని మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఎండిఆర్టీ అంటే బిజినెస్ ఎంత సార్? 52 లక్షలు. ఎండిఆర్టీ అంత అర్నింగ్ ఎంత సార్? 13 లక్షలు. 13 లక్షల అర్నింగ్ తోని ఎండిఆర్టీ అయిన పర్సన్, నేను ఎండిఆర్టీ అయిన గ్రేట్ అని చెప్పుకుంటున్నాడు కానీ 13 లక్షలు సంవత్సరానికి ఏం సరిపోతాయి సార్ ఈ కాలంలో? 2026 2020లో మనం మాట్లాడితే ఆ మాట రైట్ ఉంది, కానీ ఎండిఆర్టీ అనేది మంచి మైల్ స్టోన్. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కు ఎండిఆర్టీ అనేది ఖతర్నాక్ మైల్ స్టోన్. నాకు కూడా తెలుసు, తెలివి లేకుండా మీ ముందర మాట్లాడతలేను. కానీ నేను మిమ్మల్ని ఏం అడుగుతున్న క్వశ్చన్, ఎండిఆర్టీ కొత్తగా వచ్చిన పర్సన్ 2 ఏళ్ల లోపల కొట్టిండు, 3 ఏళ్ల లోపల కొట్టిండు, 4 ఏళ్ల లోపల కొట్టిండు అంటే సూపర్ ఏమో, కానీ లాంగ్ టర్మ్ ఉన్న పర్సన్ ఎండిఆర్టీ కొట్టిన తర్వాత కూడా వచ్చే మనీ 13 lakhs కదా సార్. 13 lakhs అంటే ఏంది? మంత్లీ 1,09,000 8,000 వస్తుంది. 1,08,000 2026 హైదరాబాద్ లో కానీ, టౌన్స్ లల్లో కానీ, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట ఇట్లాంటి టౌన్స్ లల్లో 1 lakh సూపర్ ఇన్కమ్ ఎట్లయితుంది యాజ్ ఆఫ్ టుడే? పిల్లల చదువు, హాస్పిటల్ ఖర్చులు, మళ్ళీ మన ఖర్చులు, కారు డీజిల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు, రెంట్స్, లేకపోతే ఓన్ హౌస్ ఈఎంఐలు, ఇవన్నీ బ్యాంక్ ఇంట్రెస్ట్లు, అసలు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, మొత్తం పెరిగిపోయింది. ఇప్పటికి కూడా జనాలందరూ ఎండిఆర్టీ సూపర్ 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 అని చెప్తున్నారు. వాళ్ళకి నాకు అర్థమైతలేదు, ఎండిఆర్టీ సూపర్ గానీ అర్నింగ్ సూపర్ కాదు కదా సార్. ఈ పాయింట్ మనం ఎందుకని మీకు కాదు నేను చెప్తుంది ఈ పాయింట్ ను ప్రతి ఏజెంట్ కు మళ్ళీ ఎందుకు ఎక్కించకూడదు? సో దట్ మన దగ్గర ఒకవేళ లాస్ట్ ఇయర్ 50 మంది ఎండిఆర్టీలు అయితే ఈసారి 100 మంది ఎండిఆర్టీలు ఎందుకు కొట్టకూడదు? మీరు అనొచ్చు అంత ఈజీయా? ఇద్దరం కలిసి ట్రై చేద్దాం, ఈజీ అని నేను అంటలేను. లాస్ట్ ఇయర్ ఎండిఆర్టీల కన్నా ఈసారి ఎండిఆర్టీల నంబర్ పెంచుదాం. ఇద్దరు కలిసి ట్రై చేసి ఫెయిల్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ నంబర్ పెరిగితే ఖతర్నాక్ అవుతాం కదా సార్ అందరం. ఇక్కడ నేనేమంటున్నా, ఎండిఆర్టీ సూపర్ మైల్ స్టోన్, కానీ యాక్చువల్ గా యాజ్ ఆఫ్ టుడే సొసైటీకి పవర్ఫుల్ గా మనీ సంపాదించాలి ఈ సొసైటీలా అంటే సిఓటీని కొట్టగలగాలి, సిఓటీని టచ్ చేయాలి. ఒక సంవత్సరం సిఓటీ టచ్ చేసినాడు 36 లక్షలు, 39 లక్షలు, ఐ థింక్ 39 లక్షలు, 39 lakhs ఒక సంవత్సరం కొట్టిండంటే నెక్స్ట్ ఇయర్ ఎండిఆర్టీ కొడితే యావరేజ్ గా 40 + 13 50 లక్షలు అవుతుంది. సో యావరేజ్ 25 లక్షలు వస్తుంది. అప్పుడు ఆ పర్సన్ అర్నింగ్ సూపర్. గానీ ఎప్పుడో ఒకసారి ఇంకొక తప్పు కూడా ఉంది, ఎండిఆర్టీ అని చెప్పుకుంటున్న పర్సన్ ఏ ఇయర్ లో ఎండిఆర్టీ అచీవ్ చేసింది సార్? మరి అట్లాంటి పర్సన్స్ ని ఎందుకని మనం ఇంకా కొంచెం ఫోర్స్ఫుల్ గా చెప్పి ఎండిఆర్టీ కొట్టాలి సార్? ఎందుకు ఈ పాయింట్ అంటుంటే మీకు జోక్ అనిపిస్తుంది, వీడియో కూడా వచ్చి ఎండిఆర్టీ గురించి చెప్తుండని. నేను ఇంతకాలం రియల్ ఎస్టేట్ లో చాలా పవర్ఫుల్ ట్రైనింగ్ చేసిన సార్, మీ అందరికి తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నా. రియల్ ఎస్టేట్ లో ట్రైనింగ్లలో ఎంటర్ అయిన తర్వాత లీడర్లు అప్పుడు కూడా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు సంపాదిస్తే గ్రేట్ అని అంటే, నేను చెప్పిన వాళ్ళకు గ్రేట్ కాదు. యాజ్ ఆఫ్ టుడే 1 crore per year సంపాదించిన లీడర్లు ఖతర్నాక్ అనే టార్గెట్ వాళ్ళకి పెట్టి అచీవ్ చేయించినాం కొన్ని 100 మంది. ఇక్కడ కూడా చెప్తున్నా నేను. అయితే ఇక్కడ అద్భుతం ఏంది తెలుసా సార్? అక్కడ సేల్ అయితే ఒకసారి మనీ వస్తాయి, ఇక్కడ సేల్ అయితే రిపీటెడ్ మనీ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ అని వస్తుంది. సార్ నా వాయిస్ వస్తుందా సార్? వాయిస్ వస్తే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం, అదర్వైజ్ నా వాయిస్ వస్తుంది. సో ఎవరైతే
It is clear. It is clear. Done. So another 10 minutes I'll close సార్, అంతకంటే ఎక్స్ట్రా మీకు ఏం చెప్పాను నేను. బట్ ఇక్కడ నేను అంటుంది MDRT అనేది మంచి మైల్ స్టోన్ కానీ 2026 లా అది గ్రేట్ కాదు అర్నింగ్. ఫస్ట్ పాయింట్. సో దట్ మనం దీన్ని ఎవరెవరికైతే ఇది కూరుకుపోయింది సంవత్సరాల తరబడి MDRT గ్రేట్ అని నింపేసారు 100 సంవత్సరాల నుంచి. 100% రైట్. MDRT గ్రేట్ ఎప్పుడు గ్రేటు? 20 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద. ఇవాళ MDRT మైల్ స్టోన్, మళ్ళీ వినండి కరెక్ట్ గా, MDRT మైల్ స్టోన్ గ్రేటు, అర్నింగ్ గ్రేట్ కాదు. మరి అర్నింగ్ గ్రేట్ కానప్పుడు 13 lakhs తోని సూపర్ ఎట్లా అవుతాం సార్? మీరు అనొచ్చు 13 lakhs సూపర్ కాదని నువ్వెట్లా అంటావు అని. మీరు ఎవరెవరైతే లీడర్లు అంటున్నారో మీకు ఓపెన్ గా చెప్తున్నా, నాకు 2 లక్షలు లేనిది ఇల్లు గడవదు. యాజ్ ఆఫ్ టుడే 2 లక్షల లోపల నా ఇల్లు గడవదు. అందుకని చెప్తున్నా MDRT గ్రేట్ కాదని. 25 lakhs లోపల నా ఇల్లే గడవదు. నాకు ఎందుకు? రెంట్ 65,000, మెయింటెనెన్స్ 6,500, 72,000 అయితే ఇల్లు రెంట్ పోతుంది నాకు. మీరు అర్థం చేసుకోండి. గ్రేట్ అంటలేను అట్లని చెప్పి. కష్టపడి 2013లో TCS లో ₹1,00,000 శాలరీ వదిలేసి వచ్చింది సార్. నేను ₹1,00,000 2013లో ఎందుకు వదిలినా? వచ్చి ఉత్తగానే ఏదో మళ్ళా ₹1,00,000 సంపాదించేందుకు వచ్చిన బయటకు. నేను ఫారెన్ పోయి 3 ఏళ్ళు రిటర్న్ వచ్చిన. నేను ఆమ్స్టర్డామ్ లో ఉన్నా అని రిటర్న్ వచ్చిన. ఫారెన్ కాదు, ఇండియాలో ఫారెన్ లో BMW అందరు నడుపుతారు, ఇండియాలో BMW నడపాలని చెప్పి వచ్చినా. నేను ఇప్పటికీ నేను కొనలేదు, కియా సెల్టోసే వాడుతున్నా. కానీ డ్రీమ్ అండ్ గోల్ కరెక్ట్ గా పెట్టుకొని నడుపుతున్నా. ఈ డిసెంబర్ లో నేను ఫార్చ్యూనర్ కొంటున్నా. మీకు నేను ఉత్తగా జోక్ చేస్తలేను, అట్ ద సేమ్ టైం నేను గ్రేట్ అంటలేను సార్. ప్రతి సంవత్సరం డెవలప్ అవ్వడానికి కష్టపడుతున్నా అని చెప్తున్నా, కానీ సెల్ఫ్ డబ్బా కొడతలేను నేను మీకు ముందర. మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా పవర్ఫుల్ వాళ్ళే, కానీ మీకు నాలాంటోడు వెనకాల ఉండి మిగిలిన అందరూ పుష్ చేస్తారు మిమ్మల్ని అని. ఒకసారి మనం కాంబినేషన్ లో మీరు నన్ను పుష్, నేను మిమ్మల్ని పుష్ చేస్తే ఒక డిఫరెంట్ విధానం తయారు చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నాదొక స్వార్థం ఉంది, మీకు ఎవరికి తెలియదు. ఇక్కడ సౌత్ ఇండియాలో పర్టికులర్ గా తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో టాప్ కొట్టగలగాలి ఇన్సూరెన్స్ లా. ఇట్లా తెలుగు పీపుల్ అనగానే ఆల్రెడీ ఆ రికార్డులు ఉన్నాయి నాకు తెలుసు. నాకు తెలియకేం మాట్లాడతలేను. మీది ఆల్మోస్ట్ ఇండియాలో టాప్ రికార్డ్స్ మనవి ఉన్నాయి. కానీ రికార్డ్ ఎట్లా కొట్టాలి తెలుసా? వీళ్ళను బ్రేక్ చేయలేం జీవితంలో అన్నట్టు కొట్టాలి సార్. యాక్చువల్ గా ఆ ఒక్క ఖతర్నాక్ ఏంది కసి ఉంది నా లోపల. రెడీ ఉన్నారంటే కొడదాం, మరి లేదు నువ్వెవడు వచ్చి మాకేం చెప్తారంటే థ్యాంక్ యూ, మీరు పండుగ చేసుకోరి, నా పని నేను చేసుకుంటా, చచ్చిపోయేదాకా ట్రైనింగ్ అయితే చేసుకుంటా, యూట్యూబ్ లో కంపల్సరీ నన్ను చూడాల్సిందే. దాన్ని అయితే ఇంకా తిక్క దొక్కితే బ్లాక్ చేయండి. కానీ నేను మాత్రం ట్రైనింగ్ వదిలిపెట్టా. ట్రైనింగ్ లో కూడా సేల్స్ కోచింగ్ లోనే కింగ్ నేను. ఇండియాలో అయితే ఫేమస్, ఇంటర్నేషనల్ అయితే. కానీ ముందొక స్టెప్ ఖతర్నాక్. ఎందుకంటే మేజర్ ఇండస్ట్రీలలో సేల్స్లలో నేను చూసినాయి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మోర్ పవర్ఫుల్. సెకండ్ చూసినా నేను రియల్ ఎస్టేట్ ఆల్రెడీ నేను హైదరాబాద్ మొత్తం, తెలంగాణ మొత్తం చేసేసిన అన్ని కంపెనీలలో. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి ఖతర్నాక్ ఉంది. అండ్ ఇన్సూరెన్స్ తో అదృష్టం ఏం తెలుసా సార్? ఇండియా వైడ్ డెవలప్ అవ్వచ్చు ట్రైనింగ్ లో కూడా అనేది ఒక స్వార్థం. మళ్ళీ చెప్తున్నా, అట్ ద సేమ్ టైం నా స్వార్థాన్ని పక్కన పెడితే నేను దిగితే మాత్రం జనాలను డెవలప్ చేసే పైసలు తీసుకుంటా. మీరు కావాలంటే ఈ స్టేట్మెంట్ రాసి పెట్టుకోండి. ఒకవేళ డెవలప్ కాకుంటే మాత్రం ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాం. మీ అందరికీ చెప్తున్నా నేను. అండ్ మన దగ్గరనే మనకండ ముందర లీడర్లు కోట్లు సంపాదిస్తున్నారు సార్. ఎందుకని కొంచెం ఇంకొక లెవెల్ ఫైట్ ఎందుకు చేయకూడదు మనందరం? దీనికి రాము సార్ వాళ్ళు తెలియదో నాకు తెలియదు. చాలా మందికి రీల్స్ లలో చూసి, నేను రీల్స్ లలో ఫేమస్ సార్. చాలా వచ్చి పటాకలు తిట్టిపోతాను నేను రీల్స్ లలో. ఈ కోటు దీంట్లో మీరు నన్ను అర్థం చేసుకోలేరు. నా పేరు శ్రీపాదరామ్. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎవరు నేను అనేది. శ్రీపాదరామ్, SRIPADARAM. రాము సార్ మీకు తర్వాత కమెంట్స్ లలో కొడతాడు, ఒకసారి చూసుకోండి. అండ్ యూ కెన్ వాచ్ మై వీడియోస్. వ్యూస్ కోసం కాదు, ఎవరైనా ఏంది వీని కథ అని ఒకసారి అర్థం చేసుకుంటే మనం ఫ్యూచర్ లో కలిసి కాంబినేషన్ లో, ఒక కోఆర్డినేషన్ లో, ఒక టీమ్ గా ముందుకెళ్ళడానికి ఒక స్కోప్ ఉంటది. కాబట్టి మేము ముందర ఉంచుతున్నా సార్. సమ్మరీ చెప్తున్నా, ఓన్లీ ఐఎమ్ డన్ విత్ మై సెషన్. ఓన్లీ ఇవాళ లీడర్స్ తో ఒకసారి మాట్లాడదామంటే పొద్దున్న నుంచి నేను బయట తిరిగి వచ్చింది సార్. సడన్ గా ఇప్పుడు రాగానే మీటింగ్ అంటే ఇట్లనే వచ్చి కూర్చున్నా. బికాజ్ అది నేను టైం ఇచ్చిన కాబట్టి ఇవాళ చేద్దామని, ఓపిక లేకుండా నిజానికి చెప్పానంటే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి సార్. దీని ఇన్ డెప్త్ పర్సనాలిటీ అంటే ఏంది, కథా కార్ఖానా మొత్తం అదొక సెషన్ ఉంది, తర్వాత ఎప్పుడన్నా మీకు చెప్పగలుగుతాను నేను. సెకండ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ సార్. నాలెడ్జ్ అంటే ఆల్ పాలసీ రిగార్డింగ్ డేటా, కంపెనీ డేటా, క్లెయిమ్ రేషియో డేటా, ఆల్ నంబర్స్ రిలేటెడ్ డేటా, అదంతా నాలెడ్జ్.
ఎట్లా చెప్పే విధానం అనేది స్కిల్స్ లల్లో చాలా టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్, సేల్స్ స్కిల్, లీడర్షిప్ స్కిల్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్, ఇంకా సక్సెస్ స్కిల్స్ చాలా ఉన్నాయి, మైండ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఈ అన్ని స్కిల్స్ లల్లో ఇంప్రూవ్ చేసుకోవాలి స్లోగా. ఒక్క రోజులో అయితే నేనా, కానీ దాని మీద కృషి చేద్దాం స్లోగా, సో దట్ పర్సనాలిటీ డెవలప్ అయితే పైసలు డెవలప్ అవుతాయి. పర్సనాలిటీ డెవలప్ కాకుండా పైసలు డెవలప్ కావు అని అంటూనే ఇంకో పాయింట్ చెప్తున్నా, మీరు పర్సనాలిటీ డెవలప్ చేయకున్నా కూడా పైసలు స్లోగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఏజ్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, కాబట్టి పైసలు పెరుగుతాయి. కానీ మీకు జోక్ తెలియదు, పైసలు పెరిగే లోపలనే రేట్లు పెరుగుతాయి, సమానం అవుతుంది. చాలా మంది అందుకే ఇవాళ ఏమైంది తెలుసా సార్, మన సంపాదన పెరుగుతలేదు, రేట్లు ఘోరంగా పెరుగుతున్నాయి. అందుకని ఏమైంది, ₹1,00,000 సంపాదన ఇవాళ సరిపోతలేవు యాజ్ ఆఫ్ టుడే హైదరాబాద్ లో. నడపకూడదు మనం ఖతర్నాక్ కారు. ఎందుకని నెక్స్ట్ లెవెల్ కార్లు మాట్లాడకూడదు? ఎందుకని నెక్స్ట్ లెవెల్ బంగ్లాలు మాట్లాడకూడదు? ఎందుకని నెక్స్ట్ లెవెల్ ఫామ్ హౌస్ మాట్లాడకూడదు? ఎందుకని నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్లు మాట్లాడకూడదు? అక్కడ తెలియకుండానే మాట్లాడుతున్నా. నా మాట ఎందుకు వినవు, ఆయన మాట ఎందుకు వింటావు? సరే ఒక్క పాయింట్ ఇవాళ పట్టుకోండి లాస్ట్ కు, లైఫ్ లాంగ్ మన డెవలప్మెంట్ రిలేటెడ్ ఏ మాట ఎవడు చెప్పినా వినుండి, మనము డెవలప్ కాకుండా చెప్పే ఏ మాట ఎవడు చెప్పినా వినకుండి. ఇది సింపుల్ కామన్ సెన్స్ సార్. ఇది దట్టు ఎవరికి ఉండాలి తెలుసా? ఫ్రీలాన్సర్ బిజినెస్ మ్యాన్ అనేటోడు నెగిటివ్ చెప్పినో అని మాట వింటే చాలా నాశనం అవుతాం సార్. మనం మాట వింటే నాశనం అవుతాం. లాస్ట్ ఒక పాయింట్ అందులోనే చెప్పి క్లోజ్ చేస్తా. చెడ్డ అన్నం తినం సార్ మనం. ఎందుకు తెలుసా? నిన్న వండిన అన్నం ఖరాబ్ అవుతుంది, ఇవాళ ఖరాబ్ అయింది తింటే కడుపు ఖరాబ్ అవుతుంది. కడుపు ఖరాబ్ అవుతుంది కాబట్టి తినం. కడుపు ఖరాబ్ అయితే ఏమవుతుంది సార్ అంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. 100% రైట్, నేను ఒప్పుకుంటా. మరి చెడ్డ అన్నం తినని నువ్వు చెడ్డ మాట వింటే మైండ్ ఖరాబ్ అయితే కూడా కడుపు ఖరాబ్ అయితే కూడా హెల్త్ ఖరాబ్ అవుతుంది అని తెలియదా? ఈ మాత్రం తెలియకుండా నేను సార్ 50 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళకి వచ్చినావు. చెడ్డ మాట వింటే మైండ్ ఖరాబ్ అయ్యి స్ట్రెస్ లకు వచ్చినప్పుడు గ్యాస్ పెరిగి బీపీ షుగర్లు పెరిగి మొత్తం హెల్త్ ఖరాబ్ అవుతుంది. గుర్తుంచుకోండి, హెల్త్ అంటే ఏందో తెలుసా? మైండ్, మెంటల్ హెల్త్ అండ్ గట్ హెల్త్ ఈజ్ కాల్డ్ హెల్త్. అంతేగాని మైండ్ ఏది పడితే అది వింటాము, కడుపు మాత్రం మంచిగా తింటే సరిపోతుంది అని అనుకుంటే మాత్రం సారీ సార్. ఇంకొకటి, నా మాటలు ఘాటుగా ఉంటాయి, కొంచెం గమ్మత్తైన సర్కాస్టిక్ ఉంటాయి, కొన్ని మధ్యలో డైలాగులు. నెగిటివ్ తీసుకోకండి, పాజిటివ్ మాత్రమే తీసుకోండి. నెగిటివ్ ని వదిలేసేయండి సార్. ఏ మాట నచ్చకున్నా వదిలేసేయండి. నా దాంట్లో ఒక్క పాజిటివ్ ఉన్నా పట్టుకోండి. థ్యాంక్స్ అలాట్. 200 మంది ఉన్నారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద లీడర్స్. ఒక మంచి వండర్ఫుల్ వర్క్ చేద్దామని రాము సార్, ప్రసాద్ సార్ నన్ను ఇన్వైట్ చేసినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ సార్. థ్యాంక్స్ అలాట్. ఎవరు సార్ ఇది 9 వర్క్ అన్నది? మీరు ప్రసాద్ సారా? ఎవరో మెసేజ్ చేశారు. ఓన్లీ హాఫ్ అన్ అవర్ అనుకున్నాం. ఐఎమ్ డన్. అంటే ఇది ఇంట్రడక్టరీ సెషన్ సార్ అందరికి. ఇట్స్ నాట్ ఎ ఫుల్ లెంత్ సెషన్ కాదు. ఫుల్ లెంత్ సెషన్ 1.5 అవర్ చెప్తా నేను. ఇవాళ ఎందుకో లీడర్స్ అందరితో మాట్లాడండి సార్, నిన్న ప్రసాద్ సార్ అండ్ రాము సార్ అంటే నేను వచ్చి మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్క ఇంట్రడక్టరీ సెషన్ మాత్రమే, శ్రీపాదరామ్ ఫేస్ మీ అందరికి చూపించడానికి మాత్రమే వచ్చింది. అంతే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ రాము సార్, థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టీమ్. మన అన్ని బ్రాంచెస్ లో కూడా సార్ తోటి ఫుల్ లెంత్ సెషన్, డిజిటలే కాదు ఫిజికల్ కూడా అన్ని బ్రాంచ్లలో ప్లాన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, యాజ్ ఏ లీడర్ గా మనం ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వడానికి కొంచెం బేసిక్ స్టెప్స్ నేర్చుకోవడానికి మాత్రమే ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా, సార్ ఇంట్రడ్యూస్ చేయడానికి, సార్ ఏంటో తెలియడానికి మాత్రమే ఈ మీటింగ్ కండక్ట్ చేశాము. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఏ లీడర్ గా మనకున్న ఎర్నింగ్ కెపాసిటీ, సార్ ఏదైతే చెప్పాడో ఆ కెపాసిటీని పెంచుకొని మనం కండక్ట్ చేయడం కాదు, మీరే అవసరమైతే మీ టీమ్ లీడ్ మీటింగ్స్ కూడా సార్ ఇన్వైట్ చేసేలాగా మనం తయారవుదాం ఇవాళ నుండి. సో ప్లీజ్ ఇవాళ ఎంత ప్రాపర్ గా నిన్న జరిగిన మిస్టేక్స్ ఇవాళ జరగకుండా ఒక ప్రాపర్ వేలో మీటింగ్ కండక్ట్ చేయడానికి ఒక మనం చేసిన ఇది ప్రోగ్రామ్ సక్సెస్ అయిందండి. సో నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ప్రోగ్రామ్ ఫుల్ లెంత్ సెషన్ లో సార్ కూడా ఆల్రెడీ వాళ్ళ వేరే ప్రోగ్రామ్ నుంచి డైరెక్ట్ గా స్టేటాగా వచ్చాడు. ఓకే లేకుండా కూడా మనకు ఆల్రెడీ టైం ఇచ్చాడు కాబట్టి సార్ జాయిన్ అయ్యమని చెప్పి మనల్ని 30 minutes మోటివేట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. సో డెఫినెట్లీ మన జర్నీ అనేది 100% సూపర్ గా కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ September 2nd రోజు ఒక ప్రోగ్రామ్ ఒక లీడర్ ఫిక్స్ చేస్తున్నాడు, మీకు కాల్లో చెప్తాను.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, అందరికి థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ మ్యారేజ్ యానివర్సరీ అని ఎవరో మెసేజ్ పెడుతున్నారు, అది మీరా వేరేదా? నాదే సార్, టుడే ఇస్ మై మీరైతే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. మీకు ఏదైనా మాట్లాడే ఛాన్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అబ్సల్యూట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటున్నారో సార్, సో ఒక్క నిమిషం సార్, ఏదైతే ఒకటే విషయం మీ గురించి మాట్లాడుతున్నారు